వెల్కమ్ టు ఓకే టీవీ. మనకిప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ దాంట్లోనే తెలుసుకోవడం మనకు మంచిగా అలవాటు అయిపోయింది. ఏదైనా సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఏ విషయం మనం తుమ్మినా, దగ్గినా, తింటున్నా, పడుకున్నా కూడా సోషల్ మీడియాలో అప్డేట్ చేయడం చాలా అలవాటు అయిపోయింది అందరికీ. మనం ఎక్కడెక్కడో ఉంటూ ఏం చేస్తున్నామో కూడా ఎక్కడో ఉన్న వాళ్ళకి చెప్పడం చాలా చాలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇదే విధంగా సోషల్ మీడియా మనకు వాడి 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 చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. తర్వాత టైం వేస్ట్ అవుతుంది. సరే, ఇయన్నీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ప్రతి అప్డేట్ ఖచ్చితంగా రోజు ఇస్తూనే ఉంటారు. ఈ విషయం మనకు తెలిసిందే. అలాగే ఇప్పుడు మన యాక్టర్ నందు ఉన్నాడు కదా ఇన్‌స్టాగ్రామ్‌లో. అసలు గీతామాధురికి ఫ్రెండ్‌షిప్ డే విషెస్ ఎందుకు చెప్పలేదు అని ఒక ఫాలోవర్ ఆయనకు మెసేజ్ చేశాడు. దీనికి నందు వచ్చేసి ఆయన ఇంట్లో ఉన్న పెళ్ళానికి విషెస్ ఎందుకు చెప్పలేదని ఎట్లా అడుగుతున్నావు అని చెప్పేసి ఆయన స్టైల్లో అయితే ఆన్సర్ ఇచ్చేశాడు. అసలు ఆయన పెళ్ళానికి ఆయన బర్త్డే విషెస్ చెప్తే ఏంది, లేకపోతే ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్తే ఏంది, చెప్పకపోతే ఏంది, అసలు ఇవన్నీ మనకెందుకు? ఇప్పుడు ఏమన్నా ఉంటే నందు గారి ఒక ఫిలిమ్స్ గురించి అయి ఉండొచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఏమన్నా ఉంటే మనం అడగాలి. అంతేగాని ఫ్రెండ్షిప్ డే గురించి ఎందుకు అడగట్లేదు, బర్త్డే విషెస్ ఎందుకు చెప్పట్లేదు అంటే స్టోరీ పెడితేనే ఇప్పుడు నందుకి గీతా మాధురి మీద ఇష్టం ఉన్నట్ట, అంటే ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్తేనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినట్ట, ఇట్లంతా ఉండదు కదండి. సో ఇట్లా మనకిప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రకరకాల మనుషులు అయితే మనకు తగులుతున్నారు. అసలు ఇట్లాంటి విచిత్రమైన మనుషుల గురించి, ఇట్లాంటి విచిత్రమైన సంఘటనలు ఏదన్నా మీకు ఏదైనా ఎదురయ్యాయా అన్నది ఇప్పుడు మీరు మాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టీవీ.